అమ్మో! ఇన్ని పనసపిక్కలా? ఇంక ఈ రోజంతా మా వోళ్ళందరికీ పండగనే చెప్పాలి. ఎందుకంటే మా వోళ్ళందరికీ పనసపిక్కలంటే పిచ్చనమాట. మ్యాటర్ ఏంటంటే మా అన్నయ్య అయితే 4 రోజుల క్రితం ఈ పనసకాయలైతే కొన్నారనమాట. 2 కాయలైతే కొన్నారు. పనసకాయలు 4 రోజుల నుంచి ఎండలైతే పెడుతున్నారనమాట. బాగా ముగ్గుతో కోసుకుందాం అని చెప్పేసి ఇంక ఈ రోజైతే సండే కాబట్టి అందరం కలిసి మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చామనమాట. ఇంక మా వారు ఇక్కడైతే కోసేస్తున్నారు. 2 అయితే ఉన్నాయన్నమాట. ఒకటైతే చిన్న చిన్న తొనలు వచ్చినాయి, ఇంకోటి పెద్ద తొనలు వచ్చినాయి అనమాట. కొయ్యడం ఒక ఎత్తు అయితే పనసపిక్కలు తీయడం ఒక ఎత్తు అనమాట. దానికి టైం ఎక్కువ పడేస్తుంది. అందుకని చెప్పేసి ఇంక మా వాళ్ళందరూ కలిసి పనసపిక్కలు అయితే తీసేస్తున్నారనమాట. పక్క నుంచి వాళ్ళు తీస్తూనే ఉన్నారు. ఇంకా పక్క నుంచి మా చిన్న తల్లి మా వాళ్ళందరూ తింటానే ఉన్నారనమాట. పిక్కలు తినడానికి ఎంత బాగుంటుందని కోయడానికి ప్రాసెస్ చాలా పెద్దదనమాట. ముందు మన హ్యాండ్స్ ఖచ్చితంగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి, లేదంటే చెయ్యి మొత్తం జిగురైతే అయిపోద్ది. పనసకి అయితే కోసేసారనమాట. దాని తొలనతో తీసేస్తున్నారు. ఇంక రెండోది కూడా కోసేస్తున్నారు అనమాట. మొత్తం కలిపితే ఇన్ని తొలనైతే వచ్చినాయి. అలా పనసపిక్కలు అయితే వచ్చినాయి అనమాట. ఇంకా మనం పనసకాయ కోసుకున్నామంటే ఖచ్చితంగా మనం తెలిసిన వాళ్ళకి, మా కింద వాళ్ళకి, పక్క వాళ్ళకి అయితే ఇస్తాం కదా, వాళ్ళందరికీ అయితే ఇచ్చేస్తున్నాము. మేము అందరం కలిసి టేస్ట్ చూసేస్తున్నాం అనమాట. నార్మల్గా మనం పనసపిక్కలు కొనాలంటే ఇప్పుడు బయట చాలా రేట్ అయితే ఉన్నాయి. చిన్న కవర్స్ అయితే అమ్ముతున్నారు అనమాట. అంటే దాంట్లో 10-15 వేసి దాన్ని 50-100 అయితే అమ్ముతున్నారు. నార్మల్గా పనసపిక్కలు అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు పనసపిక్కలు కొనుక్కునే కానీ ఇలా కాయ కొనుక్కొని అందరం కలిపి ఇష్టంగా తిన్న బెటర్ అనమాట. అలాగని చెప్పేసి ఎక్కువ కూడా తినకూడదు, చాలా వాతం అంట. మా పనసపిక్కల విషయానికి వచ్చేస్తే వీడియో కోసం కదా కానీ చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట. నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.